మీకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గానీ, జలుబు చేసినప్పుడు గానీ, లో ఎనర్జీ అనిపించడం, టయర్డ్‌గా అనిపించడం వెరీ కామన్. అంటే ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది అని. కానీ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినాక కూడా బాడీ పెయిన్స్ అలాగే కంటిన్యూయస్‌గా ఉండడం, జాయింట్ పెయిన్స్ రావడము, ఐస్ డ్రై అనిపించడం, లేకపోతే డైజెషన్ ఇష్యూస్ రావడము, బ్రెయిన్ ఫాగీగా అనిపించడం, ఇవి చాలా రోజులు ఉన్నాయి అంటే దట్ మీన్స్ ఇట్స్ టెల్లింగ్ అ డిఫరెంట్ స్టోరీ. వీటికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇలా సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళందరికీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందని కాదు. ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైనా బయట నుండి వచ్చే థ్రెట్ని, ఇన్ఫెక్షన్ని అటాక్ చేయాలి. కానీ ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయ్యి మన ఓన్ బాడీ టిష్యూస్ని అటాక్ చేయడం మొదలు పెడితే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది సింగిల్ డయాగ్నోసిస్ కాదు. అదొక బ్రాడ్ రేంజ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ వాట్ ఆర్గన్ ఇస్ డ్యామేజ్డ్ ఆర్ అటాక్డ్. థైరాయిడ్, ప్యాంక్రియాస్, స్కిన్, డైజెస్టివ్ సిస్టమ్, హెయిర్, ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ క్యాన్ బి ఇన్వాల్వ్డ్. ఈ మధ్య జరిగిన ఒక లార్జ్ స్కేల్ స్టడీలో 22 మిలియన్ పీపుల్ని స్టడీ చేశారు. అందులో 19 కామన్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ని ఐడెంటిఫై చేశారు. వాటిల్లో మోర్ దాన్ 10% ఆఫ్ ద పాపులేషన్ విమెన్లో ఉన్నాయి. దట్ మీన్స్ ప్రొపెన్సిటీ or the chances of developing autoimmune disease is relatively higher in women. ఆటోఇమ్యూన్ డిసీజెస్లో రియల్ ఛాలెంజ్ ఏంటంటే డయాగ్నోసిస్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ డిఫరెంట్ క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్. కొన్ని రోజులు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, తర్వాత న్యూ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. కాబట్టి ఆ చిన్న చిన్న సిమ్టమ్స్కి ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోవడం వల్ల డయాగ్నోసిసే డిలేగా అవ్వడం వల్ల అప్పటికి మేజర్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ డిలే చేయకూడదు. ఇవాళ వీడియోలో అసలు ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి, మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి రైట్ టైంకి ఎలా రీచ్ అవ్వాలి, ఎలాంటి టెస్ట్లు చేసుకోవాలి, అలాగే లైఫ్ స్టైల్ అండ్ ఎన్వైరన్మెంటల్ విషయంలో ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆర్ ఈవెన్ ప్రివెంట్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఇమ్యూన్ సిస్టమ్ రోల్ ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, థ్రెట్ వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి ఉండాల్సిన సెల్స్. సో అవి ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి, అలాగే మన లింఫాయిడ్ టిష్యూస్ గట్లో ఉంటాయి, అలాగే మన బాడీలో ఉండే ఆర్గన్స్ లైక్ స్ప్లీన్, బోన్ మ్యారో, ఇవన్నీ కలిపి ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. సో ఇమ్యూన్ సిస్టమ్ జాబ్ ఏంటి? సెల్ఫ్, నాన్ సెల్ఫ్ని డిఫరెన్షియేట్ చేయడం, డేంజర్ ఏంటో ఐడెంటిఫై చేసి, థ్రెట్ ఐడెంటిఫై అయిన తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగర్ చేసి, యాక్టివేట్ చేసి ఆ థ్రెట్ని బాడీలో ఉండి తీసేయడం దాని జాబ్. ఎప్పుడైతే అది థ్రెట్ డిలీట్ అయిపోతుందో, రిమూవ్ అయిపోతుందో, డేంజర్ వెళ్ళిపోయినాక మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ కూల్ డౌన్ అయిపోవాలి. సో మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ ఆర్ యాజ్ సింపుల్ యాజ్ జలుబు చేసినప్పుడు కానీ, సో అది థ్రెట్ వైరస్ బాడీలో ఉందని ఐడెంటిఫై చేసి ఇమ్యూన్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ని తగ్గడానికి మైల్డ్గా మనకు ఫీవర్ రావడము ఇలాంటివి జరుగుతాయి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ టు రిమూవ్ ద వైరస్ ఫ్రమ్ ద బాడీ. సో కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, తర్వాత 2-3 డేస్కి అన్నీ తగ్గిపోతాయి. దట్ మీన్స్ ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ కూల్ డౌన్ అయిపోయినట్టు. ఇది ఇమ్యూన్ సిస్టమ్ చేయాల్సిన జాబ్. ఎప్పుడైతే అది థ్రెట్ని సరిగ్గా ఐడెంటిఫై చేయకపోయినా ఆర్ మన ఓన్ టిష్యూ సెల్స్ని థ్రెట్గా భావించినా ఆ ఇమ్యూన్ సిస్టమ్ కంటిన్యూస్గా అలాగే యాక్టివ్ ఉండడం, అందుకే కంటిన్యూస్గా ఫీవర్ ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడము, ర్యాషెస్ ఉండడము, జాయింట్ పెయిన్స్ లాంగ్ టర్మ్ ఉండడం జరగవచ్చు. కానీ బాడీకి ఇంకో రెగ్యులేటరీ మెకానిజం కూడా ఉంది. ఇలా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయినప్పుడు మనకి రెగ్యులేటరీ టీ సెల్స్ అని ఉంటాయి. అవి అలాంటి ఇమ్యూన్ సెల్స్ని కూడా క్లియర్ ఆఫ్ చేస్తాయి. కానీ ఎప్పుడైతే ఆ కాంపెన్సేటరీ మెకానిజంని కూడా దాటేస్తామో, వెన్ ఇమ్యూన్ సిస్టమ్ హ్యాస్ లాస్ట్ కంట్రోల్ ఇన్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ నాన్ సెల్ఫ్, అప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. అసలు ఆటోఇమ్యూన్ డిసీజ్లో ఏం జరుగుతుంది? ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. ఎందుకు? మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వైరస్ వల్ల కానీ, బ్యాక్టీరియం వల్ల కానీ కొన్ని రోజులు సిక్ ఉంటాం. ఓకే, ఆ టైంలో ఫైర్ అలార్మ్ లాంటిది ఆన్ ఉంటుంది. బాడీ అన్ని విధాలుగా ట్రై చేసి ఆ బ్యాక్టీరియాని, వైరస్ని సప్రెస్ చేసి థ్రెట్ని తీసేసిన తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయి మనకి సిమ్టమ్స్ తగ్గిపోతాయి. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఇవే సిమ్టమ్స్ లాంగ్ టర్మ్ ఉండిపోతాయి. లైక్ జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, ఆర్ ఐ స్వెల్లింగ్, ఆర్ ఐ డ్రైనెస్, స్కిన్ ర్యాష్, క్రానిక్ లాంగ్ టర్మ్ డైజెస్టివ్ ఇష్యూస్. ఇన్సిడెంట్ వచ్చిపోయిన తర్వాత చాలా నెలల తరబడి అలాగే ఫెటీగ్ అనిపించడం. సో ఇలాంటప్పుడు ఏం జరగవచ్చు? ఆటోఇమ్యూన్ డిసీజ్ 3 టైప్స్గా ప్రజెంట్ చేయొచ్చు. ఒకటి, మన ఓన్ బాడీ సెల్స్ని ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయ్యి అది మళ్ళీ బ్యాక్టీరియా ఆర్ వైరస్ అని అనుకోవడం. ఇది మాలిక్యులర్ మిమిక్రీ అనే కాన్సెప్ట్. అంటే జస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ కన్ఫ్యూజ్డ్, సెల్ఫ్ ఏంటి, నాన్ సెల్ఫ్ ఏంటి అని. ఆర్ స్విచ్ ఆఫ్ అవ్వాల్సిన ఫైర్ అలార్మ్ అలాగే లాంగ్ టర్మ్
ఇమ్యూన్ సిస్టమ్ కంటిన్యూస్గా ఆన్లోనే ఉండడం, అంటే ఆ ఫైటింగ్ మోడ్లోనే ఉండిపోతుంది. ఓవర్ యాక్టివేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్. ఆర్ థర్డ్ రీజన్ ఏంటి, లాంగ్ టర్మ్ ఓవర్ యాక్టివేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల టిష్యూ డ్యామేజ్ బాగా జరిగిపోయి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిన కెమికల్స్ మన బాడీ పార్ట్స్ని, సెల్స్ని, టిష్యూస్ని డ్యామేజ్ చేయడం. కొన్నిసార్లు ఏమవ్వచ్చు, ఇన్ఫెక్షన్, ఆటో ఇమ్యూనిటీ కలిపి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జెనెటికల్లీ కొంతమందికి ఆటో ఇమ్యూనిటీకి ససెప్టబుల్ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళల్లో ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆ సిమ్టమ్స్ లాంగ్ టర్మ్, ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన టైం నుండి 2-3 నెలల సిమ్టమ్స్ అలాగే ఉంటున్నాయి అంటే దట్ మీన్స్ యూ షుడ్ రీచ్ అవుట్ టు యువర్ డాక్టర్. బట్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి అందరిలో ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తుంది అని రూల్ ఏం లేదు. అసలు ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ సెల్స్ని ఎందుకు అటాక్ చేస్తుంది, ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతుంది? మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఇట్ కుడ్ బి జెనెటిక్స్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఆర్ కెమికల్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. కానీ ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ డెవలప్ అవ్వాలి అంటే వీటన్నిటి మధ్యలో ఇంటరాక్షన్ ఉండాలి. లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంట్ అండ్ జెనెటిక్స్. ఓకే, జెనెటిక్స్కి వస్తే కొంతమంది ఫ్యామిలీస్లో దెర్ ఆర్ సమ్ వేరియన్స్ ఇన్ దేర్ జీన్స్, పర్టికులర్గా ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన, ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన, అలాగే ఫారెన్ బాడీని ఐడెంటిఫై చేయాల్సిన కొన్ని జీన్స్లో వేరియేషన్స్ ఉండొచ్చు కొంతమంది ఫ్యామిలీస్లో. సో దీస్ పీపుల్ ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్ ఫర్ గెటింగ్ ఆటోఇమ్యూన్ డిసీజ్. కానీ జీన్స్ వేరియన్స్ ఉన్నంత మాత్రాన కంపల్సరీ ఆటోఇమ్యూన్ డిసీజ్ డెవలప్ అవ్వాలని లేదు, ఎందుకంటే దానికి లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంట్ రెండు యాడ్ అవ్వాలి. నౌ కమింగ్ టు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్ ఈజ్ అ వెరీ క్లియర్ ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అలాగే లూపస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ కి అల్ట్రా వయలెట్ లైట్ ఎక్స్పోజ్ అవ్వడం హస్ బీన్ అ ఇంపార్టెంట్ ట్రిగర్. అలాగే సిలికా ఎక్స్పోజర్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ట్రిగర్స్ ఫర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిస్టమిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా క్యాన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఆటోఇమ్యూన్ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చూసిన క్లయింట్లో వన్ కామన్ ఇన్ఫెక్షన్ దట్ ఐసీ, అంటే ఆల్రెడీ ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చిన వాళ్ళల్లో పాస్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నాయని చూసినప్పుడు ఎప్స్టైన్ బార్ వైరస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిగర్ ఫర్ డెవలపింగ్ ఆటోఇమ్యూన్ డిసీజ్. అలాగని ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏం రాదు. దే షుడ్ బి జెనెటికల్లీ ససెప్టబుల్ అండ్ ద లైఫ్ స్టైల్ ఆల్సో షుడ్ బి బ్యాడ్. అలాంటప్పుడు డెవలప్ అవుతుంది. సో కమింగ్ టు లైఫ్ స్టైల్, poor sleep, stress, continuous exposure or eating of ultra processed foods, అలాగే క్రానిక్ కండిషన్ లైక్ ఒబేసిటీ, ఇవన్నీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా దే క్యాన్ కాంట్రిబ్యూట్. ఇవన్నీ ఇండిపెండెంట్గా కాకుండా కలిపి దే విల్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఆటోఇమ్యూన్ డిసీజ్. అలాగే చాలా వరకు ఎన్వైరన్మెంటల్ కెమికల్స్, ఎయిర్ పొల్యూషన్ అండ్ ఈవెన్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ కూడా ఆటోఇమ్యూన్ డిసీజ్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. నా మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి? మన ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయినప్పుడు, సరిగ్గా పనిచేయనప్పుడు ఆటో యాంటీబాడీ వల్ల మన టిష్యూ ఎఫెక్ట్ అయ్యి ఒక టైప్ ఆఫ్ డిసీజ్ రావచ్చు. లేదంటే కొన్నిసార్లు మన స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అవ్వడము, ఆర్ మనకి వీ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ఇన్ అవర్ గట్ మైక్రోబయోమ్. సో ఆ ఇమ్యూన్ సెల్స్ డ్యామేజ్ అవ్వచ్చు. ఆర్ డిఫరెంట్ పాత్వేస్ ఉంటాయి కదా, ఇన్ఫ్లమేటరీ పాత్వేస్, ఇన్నేట్ ఇమ్యూనిటీ అని, అడాప్టివ్ ఇమ్యూనిటీ అని. సో ఎక్కడ డ్యామేజ్ జరిగింది అన్న దాన్ని బట్టి, ఎక్కడ సిగ్నలింగ్ మిస్ అయింది, ఎక్కడ ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిందన్న దాన్ని బట్టి డిఫరెంట్ ఆటోఇమ్యూన్ డిసీజ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ కామన్ ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిసీజెస్ ఆర్ గ్రేవ్స్ డిసీజ్ అండ్ హషిమోటోస్. సిమిలర్లీ, స్కిన్ ఇమ్యూన్ సిస్టమ్ పాత్వేస్ ఎఫెక్ట్ అయినప్పుడు వీ కెన్ సీ అ కండిషన్ లైక్ విటిలిగో. అలాగే మనకి మస్కులోస్కెలిటల్ సిస్టమ్ మోస్ట్ కామన్ డ్యామేజ్ అవ్వే జాయింట్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఒకవేళ గట్ లింఫాయిడ్ టిష్యూ, గట్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ మోస్ట్ కామన్లీ దట్ వి సీ ఆర్ celiac disease, ulcerative colitis or even Crohn's disease. And one most common autoimmune disease which could be seen at a very young age is pancreas attack అయినప్పుడు ఆటో యాంటీబాడీస్తో. దాన్ని టైప్ 1 డయాబెటీస్ మెలైటస్ అంటాం. సో ఇలా హెయిర్ నుండి టోనెయిల్ వరకు ఎక్కడైనా ఆటోఇమ్యూన్ డిసీజ్ రావచ్చు. అవి డిఫరెంట్ మిక్స్ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్తో ఉండొచ్చు. కాబట్టి ఐడెంటిఫై చేయడం డిలే అవుతుంది. అవి సింగిల్ సిమ్టమ్సే కదా అనుకుంటాం. అవి సింగిల్ సిమ్టమ్స్ లాగా చాలా ఇయర్స్ ట్రీట్ అవ్వచ్చు. ఆర్ సిమ్టమ్స్ అన్నీ ఒకటేసారి ప్రజెంట్ రాకపోవచ్చు. కొన్ని ఫస్ట్ వస్తాయి, కొన్ని నెలల తర్వాత వస్తాయి, కొన్ని ఏళ్ల తర్వాత వస్తాయి. దానివల్ల కూడా డిలే అవ్వచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ కాంప్లెక్స్ ఇంటర్ప్లే బిట్వీన్ ఎన్వైరన్మెంట్, మళ్ళీ అలాగే మన బాడీ సిస్టమ్స్, అలాగే మన లైఫ్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్, 2 మేజర్ ఆటోఇమ్యూన్ సిస్టమిక్ డిసీజెస్ విచ్ ఆర్ వెరీ కాంప్లెక్స్ వచ్చేసి సోరియాసిస్ అండ్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్.
అలాగే చాలా వరకు ప్రాబబిలిటీస్ ఏంటి అంటే క్లస్టర్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా రావచ్చు. ఒకరికి ఒక్క ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చినప్పుడు దే హ్యావ్ హయ్యర్ టెండెన్సీ టు డెవలప్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో దే ఇస్ హయ్యర్ రిస్క్ ఫర్ దెమ్ టు డెవలప్ ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ ఆల్సో. అందుకని ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చినప్పుడు వెన్ యు ఆర్ అండర్ అ ఫాలో అప్ విత్ అ డాక్టర్, ఈ ఛాన్సెస్ ఆఫ్ ప్రాబబిలిటీ డాక్టర్కి తెలుసు కాబట్టి కంటిన్యూస్గా సెకండ్ ఆర్ థర్డ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఆ డిసీజెస్కి కూడా సైమల్టేనియస్లీ స్క్రీన్ చేస్తూ ఉంటారు. అందుకని కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఎక్కువ విమెన్లోనే వస్తుంది అనుకునే వాళ్ళు, ఆర్ ఇన్ఫాక్ట్ ప్రివలెన్స్ కూడా అలాగే ఉండేది. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే దెర్ ఆర్ ఫ్యూ ఆటోఇమ్యూన్ డిసీజెస్ మోర్ కామన్ ఇన్ విమెన్ అండ్ ఫ్యూ వి ఆల్సో సీ ఇన్ మెన్ అండ్ సమ్ టైమ్స్ మచ్ మోర్ సివియర్. ఎందుకు విమెన్లో ఎక్కువ చూస్తాం? విమెన్ క్యారీ 2 X chromosomes అండ్ X chromosome క్యారీస్ మోస్ట్ ఆఫ్ ద ఇమ్యూన్ రెగ్యులేటరీ జీన్స్. ఒకటి యాక్టివ్గా ఉంటే ఇంకోటి ఇన్యాక్టివ్గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు వన్ ఆఫ్ ద ఇన్యాక్టివ్ జీన్స్ మైట్ ఎస్కేప్ అండ్ బికమ్ యాక్టివేటెడ్ అండ్ X chromosomeలో ఉండే సమ్ RNA పాత్వే వల్ల వాళ్ళకి ప్రొపెన్సిటీ ఆఫ్ డెవలపింగ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇస్ రిలేటివ్లీ హయ్యర్. అయితే కొన్ని డిసీజెస్ లైక్ లూపస్ కానీ లేకపోతే ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ లైక్ హషిమోటోస్ కానీ ఇవి విమెన్లో ఎక్కువ కామన్గా చూస్తాం అలాంగ్ విత్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అదే మెన్లో చూసుకుంటే లూపస్ విమెన్లో 8 times మోర్ కామన్ ఇన్ విమెన్ దాన్ ఇన్ మెన్. కానీ మెన్లో లూపస్ కనుక వస్తే వాళ్ళలో సివియారిటీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ కానీ కార్డియోవాస్కులర్ డిసీజ్ కానీ చాలా ఎక్కువ. అలాగే మెన్లో యాంకైలోజింగ్ స్పాండైలోసిస్ ఈజ్ మచ్ మోర్ కామన్ ఇన్ మెన్. అలాగే మెన్లో సిస్టమిక్ స్క్లెరోసిస్ అనే ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళల్లో ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఆర్ ఈవెన్ కొంచెం సివియర్గా ఉంటుంది. సో అలా చూసుకుంటే మెన్ అండ్ విమెన్ బోత్ ఆర్ డెవలపింగ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఇట్ ఈస్ ఆన్ ద రైస్. బట్ ఎంత సివియారిటీ డెవలప్ అవ్వచ్చు, ఏ ఆర్గన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు అని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మెన్లో అండ్ విమెన్లో. విమెన్లో ఎక్కువ కామన్గా 20 to 50 years మధ్యలో ఆటోఇమ్యూన్ డిసీజెస్ చూస్తాం బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్ కెరియర్ ఇయర్స్ ఆఫ్ ద విమెన్. ఇంకోటి అప్పుడు hormones like estrogen, progesterone, all of them also have effect on the immune system. Autoimmune diseases one sudden day appear అయిపోవు. It takes months or years together to develop. కానీ early diagnosis is a very important thing. ఎందుకంటే we can prevent the tissue damage కాబట్టి. Let me give you one example. ఒక 22-year-old అమ్మాయి in general healthy, not many symptoms except lip dryness, constant yawning, అంతే. ఈ 2 symptoms ఉంటున్నాయి. షీ వెంట్ త్రూ అ రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్. అందులో చూస్తే మైక్రోస్కోపిక్ బ్లడ్ లాస్ అండ్ మైల్డ్ ప్రోటీన్యూరియా అంటే లాస్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద యూరిన్ ఉంటుంది. ఎక్సెప్ట్ దీస్ నో అదర్ కంప్లైంట్స్, నో అదర్ సిమ్టమ్స్. బట్ దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఎందుకు ప్రోటీన్ లాస్ అవుతుంది యూరిన్లో? డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, అల్ట్రాసౌండ్లో కిడ్నీ డ్యామేజ్ కూడా లేదు. సో దెన్ వీ హ్యాడ్ టు గివ్ ఫర్దర్ టెస్ట్ దట్ ఆల్బుమిన్ టు క్రియాటినిన్ రేషియో అని 24 hours యూరిన్లో ఎంత ప్రోటీన్ పోతుంది అని చూస్తే ఫైనలీ వీ కేమ్ టు అ డయాగ్నోసిస్ దట్ షీ హ్యాడ్ IgA నెఫ్రోపతి. ఎర్లీగా డయాగ్నోస్ చేశాం కాబట్టి కిడ్నీ డ్యామేజ్ ప్రివెంట్ అయింది. గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ ఇంకా నార్మల్గానే ఉంది, అంటే కిడ్నీ ఇంకా నార్మల్గానే ఫంక్షన్ చేస్తుంది అని. సో ఇలాంటి ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఎర్లీగా పట్టుకున్నప్పుడు మనం లాంగ్ టర్మ్ ఆర్గన్ డ్యామేజ్, టిష్యూ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేయవచ్చు. ఎలాంటి ఎర్లీ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినా రాకపోయినా కాన్స్టెంట్గా పర్సిస్టెంట్గా సిమ్టమ్స్ ఉండిపోవడం, లేకపోతే మళ్ళీ రికవర్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మంత్స్ టుగెదర్ ఫెటీగ్ ఉండడము, జాయింట్ పెయిన్స్ అండ్ జాయింట్ స్వెల్లింగ్స్ ఉండడము, పొద్దున్న లేవగానే హ్యాండ్స్లో స్టిఫ్నెస్ ఉండడం కానీ, బయటికి సన్లైట్కి వెళ్తున్నప్పుడు స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు కంటిన్యూస్గా స్కిన్ పిగ్మెంటేషన్ రావడం, లేదంటే సోరియాసిస్ లాంటి ప్యాచెస్ ఉండడము, అవి యాజ్ ద మంత్స్ క్రాస్ బై ఇంక్రీజ్ అవ్వడము, న్యూ ప్లేసెస్లో డెవలప్ అవ్వడము, ఆర్ ఈవెన్ కొత్తగా ఫీట్లో స్వెల్లింగ్ డెవలప్ అవ్వడం, యూరిన్లో కలర్ చేంజ్ అవ్వడము, లేకపోతే యూరిన్ వాల్యూమ్ కాన్స్టెంట్గా తగ్గిపోవడం అలాంగ్ విత్ ఫీట్ స్వెల్లింగ్, ఇలాంటివి రికరెంట్ పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. అలాగే ఫ్రీక్వెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవ్వడం కానీ, ఈ వేరే డిఫరెంట్ సిమ్టమ్స్తో ఆయాసం రావడము, చెస్ట్ పెయిన్ రావడము, ఆర్ ఊపిరి గట్టిగా పీల్చుకుంటుంటే చెస్ట్ పెయిన్ రావడము, సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కలుపున్నప్పుడు ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ని రీచ్ అవుట్ అవ్వాలి. ఏ ఎక్స్ప్లెనేషన్ లేకుండా పర్సిస్టెంట్గా ఈవినింగ్ అయ్యేటప్పటికి జ్వరం రావడం, అలా జ్వరం 2-3 months ఉండిపోవడము, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ కానీ, లేదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, మీరు ఏ ప్రయత్నం చేయకుండా న్యూట్రిషన్లో, లైఫ్ స్టైల్లో కాన్స్టెంట్గా వెయిట్ లాస్ అవుతున్నా, ఆర్ పర్సిస్టెంట్గా మజిల్ ఏక్స్ అండ్ మజిల్ పెయిన్స్ కాన్స్టెంట్గా ఉంటున్నా, సో ఇలాంటి థింగ్స్ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకూడదు. మీకు ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూజువల్గా సెల్ఫ్ టెస్ట్కి, సెల్ఫ్ డయాగ్నోసిస్కి వెళ్ళిపోకండి. వెన్ యూ గెట్ ద టెస్ట్ డన్,
అది ప్రాపర్గా మీ డాక్టర్కి చూపెట్టి డయాగ్నోస్ చేయించుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్ని థింగ్స్ మిస్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోస్కోపిక్ బ్లడ్ లాస్ ఇన్ ద యూరిన్, ఇలాంటివి మల్టిపుల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొరిలేషన్ ఆఫ్ ద రిపోర్ట్స్ విత్ ద సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్గా హెచ్ఎస్సిఆర్పి ఈజ్ ఆల్వేస్ హై, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ థైరాయిడ్ యాంటీబాడీస్ విచ్ ఆర్ స్లోలీ ఇంక్రీజింగ్ in the last 1 or 2 years, and there is continuous fatigue or lot of stress in day-to-day life. So ఇలాంటి మిక్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు యూ షుడ్ గో టు ద డాక్టర్ అండ్ గెట్ ఇట్ ఇంటర్ప్రిటెడ్. సో సరిగ్గా ఇంటర్ప్రిట్ చేస్తే దెన్ మంచిగా మళ్ళీ మనం ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ పైన ఫోకస్ చేసుకుంటే అట్లీస్ట్ వీ కెన్ డిలే ద ఆన్సెట్ ఆఫ్ ద డిసీజ్. ట్రిగర్స్ దేనివల్లైనా ఉండొచ్చు. మనకు ఉండే హెవీ మెటల్ ఎక్స్పోజర్కి కానీ, టాక్సిన్స్కి కానీ, మన ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్కి కానీ, ఆర్ ఈవెన్ ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్, దేనివల్లైనా ఉండొచ్చు. అండ్ ఈవెన్ వెన్ వీ డూ ద గట్ మైక్రోబయోమ్ టెస్ట్, కొంతమందిలో గట్ మైక్రోబయోమ్ ఇండెక్స్ ఇస్ వెరీ లో. వాళ్ళల్లో ఎక్కువ ఛాన్సెస్ ఆర్ ఎక్కువ ప్రొపెన్సిటీ ఆఫ్ డెవలపింగ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ చాలా కామన్గా చూస్తాం. కాబట్టి వి నీడ్ కాంటెక్స్ట్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి ఇంటర్ప్రిట్ చేసి డయాగ్నోస్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైం అది డాక్టర్కి రీచ్ అవుట్ అయ్యి డయాగ్నోస్ చేయించుకోండి. సో కరెక్ట్గా డయాగ్నోస్ అయిన తర్వాత తీసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? టు ఈట్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్, టు అవాయిడ్ ఆల్ ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్, షుగరీ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. గ్లూటెన్ ముఖ్యంగా సీలియాక్ డిసీజ్లో అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఎలిమినేట్ చేయడం ఇట్స్ ఇంపార్టెంట్. బట్ నన్ ఆఫ్ ద స్టడీస్ మ్యాండేటరీ షో దట్ గ్లూటెన్ అవాయిడ్ చేయగానే డిసీజెస్ అన్ని కంప్లీట్గా రివర్స్ అయిపోతాయని కాదు. But few things that most likely it can work for autoimmune people is a specific elimination diet. It depends on different individuals, depending on what kind of autoimmune disease it is. It should be personalized. And coming next, regular exercise, which is mandated by WHO, is most minimal physical activity that we all require. And the 150 minutes every week, that means 5 days a week of physical activity, 30 minutes a day is very crucial. అండ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన మెటబాలిక్ హెల్త్ బాగుండాలన్నా, కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గించుకోవాలన్నా, మనకి కాగ్నిటివ్గా షార్ప్గా ఉండాలన్నా స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చినప్పుడు స్లీప్ విల్ హెల్ప్ సపోర్ట్ ఆర్ హెల్ప్ రెడ్యూస్ సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఫర్ యూ. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ స్ట్రెస్ మేనేజ్మెంట్. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ దట్ వర్క్ ఫర్ డిఫరెంట్ పీపుల్. అది బ్రీదింగ్ టెక్నిక్స్ ఉండొచ్చు, మెడిటేషన్ ఉండొచ్చు, ఆర్ స్పెండింగ్ విత్ ద పీపుల్ యూ లైక్ ఆర్ లవ్, ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ పెట్స్, ఆర్ నేచర్ థెరపీ. మోస్ట్ ఆఫ్ దీస్ థెరపీస్ హెల్ప్ ఇన్ డీ-స్ట్రెస్సింగ్. So finally, autoimmune disease is not very simple. It's a very complex disease. Thank you for watching this video. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీలో ఇలాంటి బంచ్ ఆఫ్ సిమ్టమ్స్తో ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతుల్లా. అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై recent videos. One is on gastritis or acidity. Next is women ఎందుకు men కన్నా different గా exercise చేయాలి.